శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు జనముకు బలమయ్య జనముకు బలమయ్య రణముకు పయ్య Mixed by DJ Manish. DJ Manish. పుట్టింది పులిచర్ల చదివింది అనంతపురం DJ
అనేది గ్రామం లాగా లేదు, ఏదో మహానగరం లాగా ఉన్నట్టుంది. ఏంటి మీ అభిమానం? నేను ఏమీ చేయకుండానే మీరు ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారు అంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా ముందు మీరు అడిగినవి వాటి గురించి మాట్లాడి తర్వాత నా అసలు స్పీచ్ చెప్తాం. మీరు ఇక్కడ రోడ్డు వసతి అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ గ్రామమే కాదు, చాలా గ్రామాల్లో రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. రోడ్లు వేయించడం కానీ, ఉన్న చెరువులకి నీట్గా మంచినీళ్లు వచ్చే విధంగా చెరువుల చుట్టూ ఫెన్సింగ్ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్ ముందు వచ్చి ప్రతి గ్రామానికి ఒక ఆర్ఓ ప్లాంట్ పెడతానన్నారు. పెట్టారా? ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం పెడతానన్నారు. పెట్టారా? ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతానన్నారు. పెట్టారా? సో మీరు అడుగుతున్నది కూడా అవన్నీ ఆయన ఏదైతే పెట్టలేదో ఆయన ఉచిత హామీలు ఇచ్చిపోయారు. అదే విధంగా మీరు రైతుల పొలాలకి దారి వసతులు, కమ్యూనిటీ హాల్ అడుగుతా ఉన్నారు. ఇవి ప్రతి గ్రామంలో చేయాల్సినటువంటి పనులు తప్పకుండా ఇవన్నీ చేస్తాం. ఇవే కాకుండా పేదవాళ్ళకి 2 సెంట్లు ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకా ఇవి కాకుండా గ్రేవ్ యార్డ్ ఒకటి అడుగుతా ఉన్నారు, శ్మశాన వాటిక, అది కూడా తప్పకుండా. అంటే ఉన్నదేదో ఫుల్ అయిపోయినట్టుంది. 1 ఎకరం. నమస్తే నమస్తే చూసా ఎంతో మా పక్క తీసుకోండి. ఇంకా తొందరగా కదలాలి ప్లీజ్, టైం అయిపోతుంది. 5 నిమిషాలే ఉంది. సైడ్ వాళ్ళందరూ ముందుకెళ్ళాలి ప్లీజ్. 3 बार ఆపమని చెప్పు. 3 बार డీజే ఆపేయమను ప్లీజ్. డీజే 3 बार ఆపమని ఎవరన్నా లోకల్లో వెళ్ళి చెప్పండి ప్లీజ్. ఇది అమ్మ ఆపమని అమ్మ 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే నా ఆఖరి స్టాప్, ఆఖరి స్పీచ్. ఈరోజు నేను ఇంత అద్భుతమైనటువంటి స్వాగతం ఉంటుందని ఊహించలేదు. మరి ఆ పైన ఉన్న దేవుడు ఈ విధంగా రాసినట్టున్నాడు స్క్రిప్ట్ మీతో ఉండాలని ఆఖరి. ఏదేమైనప్పటికీ ఈరోజు మీ అభిమానం చూస్తా ఉంటే వారు 1 సైడ్ అయిందని క్లియర్ గా కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ 120, 130 సీట్లతోటి, అదేవిధంగా నేను 2 నుంచి 3 లక్షల మెజారిటీ తోటి, రామాంజనేయులు గారు 20-30 వేల మెజారిటీ పైన గెలవబోతా ఉన్నాం. ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు మురిగిపోబోతున్నాయని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీ అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, నేను 2.5-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అర్థం కావడం లేదా బ్రదర్? మళ్ళీ చెప్తా ఉన్నా, నేను 2 శపథాలు వేసా, 3 చెప్తా ఉన్నా. మళ్ళీ నేను ఈ ప్రాంతంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక పార్లమెంటు సీటు వచ్చే 20-30 ఏళ్లలో గెలవలేడు. అదేవిధంగా మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మాది. మీకు లేని రోడ్లు వేస్తాం, డొంక రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ, గుంటగడ్డ రోడ్లు కానీ అన్ని వేయించే బాధ్యత మాది. ప్రతి ఇంటికి సాగునీరు, ప్రతి చెరువుకి పూడికలు తీసి దాని చుట్టూ మంచి ఫిల్టర్ వేయటం కానీ, ఫెన్సింగ్ వేయటం కానీ, అదేవిధంగా నాబార్డు ఇస్తుంది. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ కట్టించే విధానం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ తప్పకుండా చేస్తా. అయితే మీరు ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అంతా అప్పులమయం చేసేశారు. 1 రూపాయి లేదు. రేపు వచ్చిన తర్వాత, రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత ఇవన్నీ ప్రయారిటీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వర్గాలకి, ప్రజలకి ముందుగా న్యాయం చేస్తామని తప్పకుండా
మీ అభిమానాన్ని, మీ కృతజ్ఞతని అడ్వాంటేజ్ లాగా తీసుకోమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గొట్టిపాడు రోడ్డు అని చెప్తా ఉన్నారు. మెయిన్ రోడ్డు తప్పనిసరిగా వేయిస్తాం బ్రదర్. ఆ రోడ్డు వేయించే బాధ్యత మాది. రోడ్డు వేయించే బాధ్యత మాది. అదేవిధంగా మనం చాలా బాకీలు తెచ్చుకోవాలి. చాలా మంది అధికారులు, ఆ అధికారులు కానీ గ్రామాలలో ఉన్న గ్రామ సింహాలు ఉన్న అధికారం శాశ్వతమని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన గ్రామ సింహాన్ని వాళ్ళందరి బాకీ తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. గ్రామంలో గంజాయి అమ్మే వాడిని పొలిమేరల దాకా తరిమి కొడతాం. కల్తీ మద్యాన్ని లేకుండా చేస్తాం. రాజధానిని కడతాం. పోలవరాన్ని నిర్మిస్తాం. ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. ఉద్యోగాలు తీసుకువస్తాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి సాగునీరు, తాగునీరు తీసుకువస్తాం. గ్రామాలు మళ్లీ కలకలవాడే విధంగా, రైతులకు గిట్టుబాటు ధరలు పెరిగే విధంగా, ఖర్చులు తగ్గే విధంగా, నకిలీ విత్తనాలు లేని విధంగా, నకిలీ ఎరువులు మాయమయ్యే విధంగా చర్యలు ఉంటాయని మీరు చూపించే ఈ ప్రజాభిమానానికి నేను కూడా రైతు బిడ్డగా వచ్చి అంచెలంచెలుగా కష్టాన్ని, కన్నీళ్లని నమ్ముకొని ప్రపంచంలో తెలుగు జాతి కీర్తిని ఎంతో కొంత ఇనిమడింపజేయడంలో ఒక పాత్ర పోషించారు. ఇక నుంచి గుంటూరు ప్రజల గలం పార్లమెంటుకి వెళ్ళిన ప్రతిసారి వినపడబోతా ఉంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పదైపోయింది ఏమనుకోవద్దు బ్రదర్. మళ్ళీ ఇంకోసారి వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ.